కరుణామయుడును అత్యంత శక్తిమంతుడు నిరంతర కృపచూపుటకు ఐశ్వర్యవంతుడువైన మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన కాడి తానే ఎత్తుకొని నన్ను వెంబడించవలని సెలవిచ్చు. తండ్రి, దేవుని కాడి మోయుట ఎట్లో, కాడి అనే భావానికి ఉన్న వివరమేదో, దాన్ని ఎలాగున ధరించాలో మాకు నేర్పించమని శిలువమూర్తి నామములో విజ్ఞాపన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి దోషకారులను రక్షింప దోషములంటనిరితిగనే దోషకారులను రక్షింప దోషములంటనిరితిగనే దాసుని రూపంబుతో మన ధరణిలో వెలసిన దేవుడు యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. దురితములను తత్ఫలితములను దుష్టుడౌ సైతానును గెలిచే, తరుణమందు మృతులను లేపే, దయ్యములను దరిమి వైచే, నరుల భారమున్ వహించి మరణముంది తిరిగి లేచే, తిరుగవచ్చదనంచు మోక్ష పురము వెళ్ళి గోచున్న యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. ప్రియులారా, ప్రభు యొక్క సలహా మేరకు ఆశీర్వాదమును ఆశించి ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి ప్రవేశించి ఈ మండల కాలము ధ్యానించుటకును, ఉపవాసమును ఆచరించుటకును, దైవ సన్నిధిని ఆశ్రయించుటకును, నిర్ణయముతో కూడిన నిశ్చయముతో కూడిన ఏర్పాటు జనాంగులారా, శిలువధారి యొక్క కృప తండ్రి మనకెల్లరికును దయచేయును గాక. ప్రియులారా, ఈ మండల కాల ధ్యానములలో ప్రాముఖ్యమైన విశ్వాస జీవితానికి విలువైనది శిలువ ధ్యానం. ఈ శిలువ ధ్యానంలో ప్రభు అన్నారు, నా యొద్దకు రండి నేర్చుకొనండి, నా యొద్దకు రండి నేర్చుకొనండి అని. యేసుక్రీస్తు ప్రభు తాను ఎవరిని రక్షించారు, తనని ఎవరు ఇష్టపడ్డారు, ఆయన మీద ఎవరు ఆనుకున్నారు, నీవే మాకు దిక్కని ఎవరు నిరీక్షిస్తున్నారు, వారందరికీ ఒక ఆహ్వానము, పిల్లలారా ప్రభు నా యొద్దకు రండి నేర్చుకొనండి అని సెలవిచ్చారు. నేర్చుకోవడం అంటే తనకు కలిగిన విద్యను, తనకు కలిగినటువంటి వరమును, లేక తనకు కలిగినటువంటి స్వాస్యమును అనుభవపూర్వకంగా నేర్చుకొనుట కొరకు దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందులో మనం ఉన్నాం. అయితే ప్రియులారా, ప్రభువు దగ్గర నేర్చుకోవాల్సిన కొన్ని సంగతుల్లో ఈ దిన మన పాఠ్యాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయం అనగానే అందరికీ తెలుసున్న పాఠమే. పిల్లారా,
యేసు ప్రభు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చేసి కొనరాదు ఆపదము చేసి కొనరాదు దేవుని పాదము చేసి కొనరాదు పరిశుద్ధున పాదము చేసి కొనరాదు కష్టము వచ్చిన గాని కష్టము వచ్చిన గాని ఇష్టము లేకపోని భ్రష్టుడవైనను గాని శ్రోసంగనుటాయేలా నీ దృష్టికి అనాగిలా గాన చేసి కొనరాదు ఆపదము చేసి కొనరాదు పరిశుద్ధుల పాదం చేసి కొనరాదు. చాలు ప్రియులారా, ప్రభువారు ఇచ్చిన రక్షణ మహాసంకల్పంలో ఆయన జీవిత గాథ నేర్చుకునే విషయంలో అర్థం చేసుకొనుట తక్కువ, అపార్థం చేసుకొనుట ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు మనకిచ్చిన జన్మ జీవం విషయంలో, దాని పోషణ, రక్షణ, సంరక్షణ విషయములలో దేవుడు మన ముందు ఉంచినటువంటి పందెములో, పోరాటంలో ఓపిక నశించిన వారమై అసహనముతో అపార్థము చేసుకునే పంక్తిలోనికి ఇవాళ క్రైస్తవ సంఘము దిగజారుచున్న కాలంలో కృపను బట్టి బైబిల్ మిషన్ వారు, లూథరన్ మిషన్ వారు మిక్కిలిగా ఈ దినములను ఆచరించుట జరుగుతోంది. ఇదే దినములలో ఈ లెంట్ కాలంలోనే కోతకాలపు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, కానుకల పండుగ అని 3 అర్థాలు ఇచ్చేటువంటి దేవుని ప్రజలైన వారు ఆచరించవలసినటువంటి గొప్ప పండుగ ఒకటి ఉంది. దానిలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ పండుగను గురించి రేపు ఆదివారం నాడు మనం ధ్యానిస్తాము, ఆచరిస్తాము అని ముందుగా నేను మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వచ్చే ఆదివారం పగటి వేళ కోతకాల పండుగ, లేక కానుకల పండుగ, లేకపోతే ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తాము. దాని కొరకు ప్రార్థన చేసుకోనండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, క్రమముగా ఆచరించకపోతే శ్రమ కలుగుతుంది అన్నారు కదా. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలునకు శ్రమ. పండుగలు క్రమముగా ఆచరించుడి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము ప్రారంభ వచనములో దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మాట. దేవుని దగ్గర మనం నేర్చుకోవలసిన వారమే కానీ నేర్పవలసిన వారము కాదు. ఇకపోతే నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అన్న మాటలు ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి యేసు ప్రభు తెలియజేశారు. పిల్లలు ఇలా చూడండి. ఎప్పుడు తెలియజేశాడంటే తాను అనుభవించవలసిన అనుభవం అంతా తనకు వచ్చిన తర్వాత, ప్రయాసపడి భారం వహించున్న వారులారా అని అన్నారు. కాబట్టి తాను పడవలసిన ప్రయాస అంతా తాను పడిన పిదప, తాను అనుభవించిన అనుభవం అంతా తనకు వచ్చిన తర్వాత, మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను
గాది మహిమా కోరని మనుజుండెవడు మహిమా కోరని మనుజుండెవడు మర్యాదగనెవరీచు శ్రమలు లేక స్వర్గము లేదు. మనిషిని కలుగజేసిన వాడు తప్ప మరెవడు మానవుని శ్రమ తొలగించలేడు. కాబట్టి మనిషిగా పుట్టినందుకు ఆయన కూడా శ్రమపడ్డారు. అంటే తాను కలుగజేసిన ప్రతి దానికి పొంచి ఉన్నటువంటి ఆపద కానివ్వండి, కష్టము కానివ్వండి, నష్టము కానివ్వండి తెలియచేయాలంటే నీకే నువ్వు బాగానే చెప్తావు అని అంటారు. కాబట్టి అలాగ మాట మాత్రము సెలవియ్యక స్వయముగా తాను అనుభవించి దేవుడే స్వయంగా నరశరీరానికి ఉండేటువంటి బాధ్యతలు, బలహీనతలు, అక్కరలు, ఆపదలను ఎరిగిన వారే ఉండి దానిని మహిమగల బ్రతుకునకు మాదిరిగా అనుసరించి అనుభవించి నా యొద్ద నేర్చుకోమన్నారు. ఈ 11వ అధ్యాయానికి ముందు ఆయనకున్నటువంటి అనుభవము ఈ 4వ అధ్యాయంలో మనకు కనపడదు. 4వ అధ్యాయంలో పిల్లలారా, అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది. అపవాది చేత శోధింపబడ్డానికి అరణ్యమునకు కొనిపోబడవలసి వచ్చింది. ఒక రోజా 2 రోజులు అంటే అక్కడ వివరంగా చెప్పారు. 40 దినములు 40 రాత్రులు పగలు 40 రాత్రింబగళ్ళు అరణ్యంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఏంటి పని? శోధకుని చేత శోధింపబడ్డాను. పిల్లరా, ఇక్కడ 3 అంశాలు మనకి ప్రాముఖ్యంగా కనబడతాయి. 3 అంశాలు ఏమిటయ్యా అంటే, 1 ఆత్మకార్యము, 2 సమర్పణ కార్యము, 3 అపవాది కార్యం, శోధన కార్యం. ఈ మండలకాల ధ్యానముల్లో కలిమిని కోరి వచ్చిన వారలారా కొలిమిలోనికి రండి అన్నారు దేవదాసయ్య గారు. కలిమి కావాలనుకున్నా, నీ మనవి నెరవేరాలనుకున్నా, నీ వ్రతము ఫలించాలనుకున్నా, నీ దీక్ష సఫలమవ్వాలనుకున్నా కాలాలి కొలిమిలో కాలాలి. కాలిన తర్వాత బంగారానికి రూపం వచ్చినట్లుగా కలిమి అనగా నీ అంశానికి గొప్ప అంశము దేవుని ద్వారాగా పొందగలుగుతామని ఈ సంగతి మనకి ఈ వాక్యంలో తెలుస్తుంది. అందులో మొదటిది ఏమిటయ్యా అంటే పిల్లరా, ఆత్మకార్యము. చెప్పండి. ఆత్మ తానే ఏం చేశారట? ప్రభువుని వనములోనికి తీసుకుని వెళ్ళిందంట ఆత్మ చేత. చెప్పండి. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలిమిలో కాలని వారు, కాలలేని వారు, కాలడానికి వీలు కాలేదు అనుకున్నవారు, కొలిమంటే ఇదే కొలిమి. ఏంటి ఆ కొలిమి అంటే? సమయాన్ని పాటించడం, శుద్ధి పాటించడం, బుద్ధిగా జీవించడం, ఎవరికి వారే కాపాడుకోవడం, అపవిత్రత అంటకుండా. దైవజనుడు మనకు దేవదాసయ్య గారు చెప్పారు కదా, అంటున్నది అంటనీయకుండా ఉన్నది, అంటుకొనకుండా ఉన్నది అని. వధువు సంఘము చేసుకోవాల్సిన శుద్ధులు, శ్రద్ధలు, ఇదే మనకు కొలిమి. దీనిని గురించి ఇంకా ఇప్పుడు విపులంగా వివరించడానికి కుదరదు. కానీ ఈ కొలిమిలోనికి రానివారు ఆత్మకు దూరంగా, దేవుని ఆత్మకు దూరంగా, అంటే దేవుని యొక్క గైడెన్స్ సలహాకి దూరంగా, నడిపింపుకు దూరంగా, ఎలాగ నిన్ను బాగు చేయాలని అనుకున్నాడో దాని నిర్ణయానికి ఎడమగా దూరంగా ఉన్నవారు, ఆత్మకు దూరంగా ఉన్నవారు లేని వారితో సమానమే. ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆత్మ లేనివారు. రైట్. కాబట్టి ఆత్మకు ఇంకో పనేవి లేదా? అవును. ఆ ఆత్మ పిల్లలారా లేనప్పుడు ఆశున్న ఆచరించలేకపోయారు ఆ 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు.
ఆత్మ సిద్ధపాటు లేనప్పుడు, ఆత్మ సిద్ధపరుస్తున్నప్పుడు, అనుమతి అంగీకరించినప్పుడు, ఆచరించలేనప్పుడు వారంతటి వారే పడిపోతారు, జారిపోతారు, తొలగిపోతారు తప్ప దేవుడు మాత్రం ఎన్నడూ ఎవరిని ఏమీ అనడు. కాబట్టి ఆత్మ గలవారైతే ఏం చేస్తారంటే, ఆత్మ సంబంధమైన కార్యముల మీదే మనసు పెడతారని రోమాపత్రిక 8:5లో మనం చదువుతాం. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టమే లేకపోయినా, భ్రష్టత్వమే మనల్ని వెంబడిస్తూ ఉన్నా, పిల్లలారా, ఆత్మ సంబంధులైతే ఏం చేస్తారంటే, ఆ ఆత్మ చెప్పిన దగ్గరికి, ఆ ఆత్మ చెయ్యమన్నది వారు చేస్తారు. ఈ హేతువు చేత, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశంలో మాట్లాడిన దేవదేవుని యొక్క చిత్తము యేసు ప్రభువు తండ్రి తనకిచ్చిన ఆత్మ ద్వారాగా ఆచరణలో పెట్టారు. ఈ వనంలోనికి వెళ్ళడానికి, అనగా ఈ కొలిమిలోనికి వెళ్ళడానికి, ఈ కొలిమిలో కాలడానికి. కాబట్టి అలాగ వెళ్ళగలిగారు అంటే ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి సమర్పణ కలిగినటువంటి వాడు. చెప్పండి. దేవుడు తనకి ఏం అప్పగించారో దానిని ఆచరించడానికి సమర్పణ కలిగినవాడు. మనం చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువు మాటలు మనం వింటాం. నేను నా తండ్రిని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. అలాగే ప్రియులారా, క్రీస్తు ప్రభు నన్ను పంపించిన తండ్రి నాకు అప్పగించిన పనిని చెయ్యడమే నాకు ఆహారమై ఉన్నది అని చెప్పి యోహాను సువార్త 4:34లో ఈ మాటలు యేసు ప్రభు చెప్తారు. వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు దీనిని గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆత్మానుసారంగా జీవించుడి. కాబట్టి ఆత్మానుసారంగా జీవించువాడు తండ్రి చిత్తాన్ని జరిగిస్తాడు. తండ్రి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడని 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇవన్నీ మనకు పాఠాలు. ఇవే మనం నేర్చుకోవాల్సినవే. కొలిమిలో కాలడం అంటే ఇదే. దీన్ని అభ్యసించే సందర్భంలోనట పిల్లరా అపవాది కార్యము జరుగుతుందంట. దీన్ని ఆచరించే సమయంలో అపవాది కార్యం జరుగుతుంది. సూచనగా కొన్ని మాటలు మన అనుభవంలో ఉన్నవే చెప్తున్నాను. అవేంటంటే, లెంట్ డేస్ వచ్చేస్తున్నాయి, భస్మ బుధవారం వచ్చేస్తుంది, శుభకార్యాలు ఏం చెయ్యి. కాబట్టి ఇప్పుడే పునాదులు వేసేయాలి, ఇప్పుడే గోతులు తీసేయాలి, ఇప్పుడే స్లాబ్ వేసేయాలి, ఇప్పుడే పెళ్ళిళ్ళు చేసేయాలి, ఇప్పుడే ఫంక్షన్లు చేసేయాలి, ఇప్పుడే. మళ్ళీ రేపటి నుంచి చెయ్యం కదా. ఈ అడావిడిలో పడిపోయి అలిసిపోయి అసలైన దానికి అడ్డుకట్ట శోధింపబడ్డం. చెప్పండి. అపవాది ఏం చేస్తుందంటే, దేవుడు చెప్పింది చెయ్యకుండా నీతిని అనుసరిస్తున్నామనేటువంటి భ్రమలో ఉండి దుర్నీతి చేత నింపబడి దైవ వాగ్దానానికి సంఘము దూరం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమన్నారంటే అపవాది చర్య, అపవాది యొక్క చర్య. దీనిని గ్రహించుకొనడమే నేర్చుకోవడము, దీన్ని జయించడమే పిల్లలారా, దీని నుండి మనం మరలు కొలుపబడ్డమే ప్రభు దగ్గర నేర్చుకోవడం. కాబట్టి ఈయన దేవుని ఆత్మ, అబ్బాయి నీతో చాలా పని ఉందయ్యా, నువ్వు పుట్టినందుకు నీతో పనుంది, పుట్టిన నీవు నా సృష్టిని కాచే పనుంది, నేను పుట్టించిన వారినందరినీ సంరక్షించే పని కూడా నీ మీదే ఉంది. వీటిని అన్నిటినీ నువ్వు చెయ్యాలి అంటే నీలో నేను ఉంచిన ఆత్మ నిన్ను నడిపించిన దానిని అనుసరించు. పిల్లలు, ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా జీవించడానికి ఆ కాలం చెల్లిపోయింది. ఎప్పుడు మనం రక్షణలోనికి వచ్చామో, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం అందరూ ఎవరిని ధరించుకున్నామంటే క్రీస్తునే ధరించుకున్నాం. నీ ద్వారాగా నీ ద్వారాగా నీ ద్వారాగా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటారు. నాకు ఒక కుమార్తె వచ్చింది, ప్రార్థన చేసి పంపించి, ఆ కుమార్తె ఇక్కడికి రావడానికి కారణం ఈ సహోదరిని నడిపించింది. ఆ సహోదరి కుమార్తెను నడిపించడానికి కారణం దైవజనుడైన దేవదాసయ్య గారి యొక్క ఆత్మకార్యం.
దేవదాసయ్య గారి ద్వారా ఇటు కార్యాలు చేయడం దైవ కార్యం. ఇలాగా ఇంటర్లింక్ అన్నమాట. ఇవన్నీ నా వలన జరిగిందని అనుకోవడానికి వీల్లేదు కానీ, దేవుడే తాను స్వయంగా ఎందుకు రక్షించాడో మనకు తెలియదు కానీ మనల్ని రక్షించాడు. మనల్ని రక్షించిన దేవుడు మనతో పనిపడినప్పుడు తన దగ్గర నేర్చుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తాం. సంఘం నాది అన్నారు కదా, సంఘాన్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినటువంటి ప్రభు నీకో పని చెప్తాడు, నాకో పని చెప్తాడు. అందరితో పని కాదు, అందరికీ ఒక రకమైన పని ఉండదు. నానా విధములైనటువంటి ఫలాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు, వరములు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి పని దేవుడు తెలియజేస్తాడు. ఆ పనిలో నమ్మకంగా చేయగలిగితే మంచి దాసుడా అని పిలుచుకుంటాడు ఆయన. అందుకే మనం రక్షింపబడ్డాం, అందుకే ప్రభు పంపబడ్డారు, అందుకే ప్రభు వచ్చారు, అందుకే ఆయనకు ఆత్మ ఇవ్వబడింది. ఆ ఆత్మ ఆయన నడిపించింది. ఆ ఆత్మ చెప్పినట్టుగా చేయడానికి ఆ 40 దినాలు ఆ అరణ్యంలో ఉండాలి కాబట్టి, ఆ 40 రాత్రం పగళ్ళు ఉపవాసంతో ప్రార్థనలు చేయాలి కాబట్టి, దేవుడు తనకు అప్పగించిన పనిని కొనసాగించి బహుమానం పొందుకోవాలి కాబట్టి ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. సాతాను చేత శోధింపబడ్డారు కాబట్టి దేవుడు ఎవ్వరిని శోధించడట. శోధింపబడుతున్నవాడు దేవుని వలన శోధింపబడుతున్నానని చెప్పి అనకూడదని యాకోబు గారు భక్త సంఘానికి సలహా ఇచ్చారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దానికి ముందు 12వ వచనాన్ని చదువుదాం. దాని పై వచనాన్ని 12వ వచనాన్ని చదువుదాం. శోధన సహించిన వాడైతే ధన్యుడవుతాడు. అతడు శోధనకు నిలిచిన వాడే మీరు 12వ వచనాన్ని ఒకసారి చదవండి. ధన్యుడు అతడు శోధనలకు నిలవబడిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వానికి దేవుడు చేసిన వాగ్దాన కిరీటం, జీవపు కిరీటం అతడు అనుభవిస్తాడు. ఎవడు కూడా ప్రభు కొరకు శోధింపబడుతున్నానని అనకూడదు, ప్రభు వలన శోధింపబడుతున్నానని అనుకోకూడదు. ఇక మనం శోధింపబడుతున్నాము అంటే కారణం ఏంటంటే, ఒకటి ఆత్మ లేని వారు, 2 ఆ దురాశను ధరించుకున్నవారు. ఆ కిందే ఉంటుంది ఆ మాట. ఎవడైనా నువ్వు తను శోధింపబడుతున్న ఎడల దేవుని వలన అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల వలన ఎరవబడుతున్నాడు, మరులు కొల్పబడుతున్నాడు, మార్గం తప్పిపోతున్నాడు, తలంపు చెదిరిపోతుంది, ఆలోచనలు చెదిరిపోతున్నాయి, అనివార్యమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఎదురై ఏమవుతుందంటే పిల్లరా, దురాశ గర్భం నిండిపోతుంది. అంటే ఉదరమంతా దురాశ నిండిపోతుంది. అది నిండి 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 పండైపోతుంది. ఆ పండైన దాన్ని రాల్చేయడానికే అది అనగా మరణంలోనికే తీసుకుని వెళుతుంది. చేయడేమియో ప్రభు సభకు, చేయడేమియో ప్రభు సభకు, చెప్పనిదేయను చున్నది ఆయతమౌ నాటికి తేది, ఆయతమౌ నాటికి తేది, అందునను చూనున్నది ఆయలిగను చున్నది, ఆయను చున్నది వధు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అవును పిల్లలారా, మరి శోధకుడు ప్రభు జీవితంలో కూడా వచ్చారు. దేవుడే అయినా భూలోకంలో పరలోకంలో నుండి పడిపోయిన ప్రతి వారికి భూమి మీద అధికారం ఉంటుంది. పరలోకమును గురించి చూసేవారికి, ఆశించేవారికి, పరలోక దేవుడు అనుగ్రహించు ఆత్మతో నడిపింపబడేవారికి ఈ లోకము భక్తులకు యోగ్యమైనది కాదు అన్నారు దైవజనుడు. కాబట్టి దీని మీద మనసు ఉండదు, ఇక్కడ వారి అధికారం కూడా చెల్లించుకోరు.
కాబట్టి ఇక్కడ అధికారం ఎవరు చలాయించుకుంటారంటే దేవునిలో నుండి పడిపోయిన వారే. ఈ సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ససేమరి ఇష్టపడని వారు, దేవుడుంటే తర్వాత చూసుకుందాంలే అనే మోటు మాటలు మాట్లాడేవారు. కాబట్టి ప్రభువు తన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి సమర్పణ కలిగి, ఆత్మను తీసుకుని వెళ్తే ఆత్మతో నింపబడిన వాడే సమర్పణ కలిగి, ఆత్మ చెప్పింది చేయడానికి సమర్పణ కలిగి వెళ్ళగా రానే వచ్చాడు. వాడు చేయవలసింది ఏదో చేసి, అక్కడ కొన్ని సందర్భాలు ఉంటాయి. సాతానికి నీ దేవుని కుమారునికి కొన్ని సంభాషణలు. ఇప్పుడు నేను అంటాను, సంఘానికి సాతానికి కొన్ని సంభాషణలు జరుగుతాయి ఈ కాలంలో. కొన్ని అనివార్యమైనటువంటి సంగతులు ఎదురవుతుంటాయి ఈ కాలంలో. అవాంఛనీయమైనటువంటి దురాలోచనలు కూడా మనుషుల్లో పుడుతూ ఉంటాయి ఈ కాలంలో. వీటిని కాచుకోవడము, వీటి విషయంలో మెలకువగా ఉండడం, నా ప్రభువు, నేను సేవించుచున్న నా రక్షకుడు నాకేం ఉపదేశిస్తున్నాడు, నేనేం అనుసరిస్తున్నాను, ఆలోచిస్తున్నానని గ్రహించుకోవడము కొలిమి, శ్రమధ్యానము. ఇది శ్రమధ్యానం. కావున పిల్లలారా, ఈ శ్రమల ధ్యానంలో ఆదమరిచి ఎవరో ఉండకూడదు. కాబట్టి ఈ సంగతులను ఇవాళ మొదటి దినంగా మీకు తెలియజేయవలసి వస్తుంది. ఎప్పుడు దేవుని చిత్తమును ఆయన జరిగించాడో, ఆయన జరిగించడానికి సమర్పణ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి సాతాను వచ్చిన తర్వాత సాతానుకు వాక్యంతోనే సమాధానం చెప్పాడు. దేవుని మనస్సుతోనూ, దేవుని మనస్సులో మాటతోనే ఆయన సమాధానం చెప్పాడు. పిల్లలారా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి మాట వలన జీవించును. ఒకవేళ వాడి మాట వింటే వాడి కాళ్ళకి దండం పెట్టాలి, వాడికి ఒక మొట్టిగాయన మాడతాడు, వెన్ను మీద ఒక సరుపన సరుస్తాడు, అక్కడితోటి ఆత్మ క్షీణించిపోద్ది. కానీ వాక్యంతో నేను సమాధానం చెప్పాడు కాబట్టి వాడిని నిలవలేపాడు. బికాజ్ వాక్యము ఖడ్గము, వాక్యము అగ్ని, వాక్యము సుత్తి. కాబట్టి దేవుని మాట బహు ప్రభావము కలిగింది. తేలిగ్గా నువ్వు మాట్లాడేసినా దాని విలువ తగ్గదు, దాని మహిమ తగ్గదు, దాని ప్రభావం తగ్గదు. అలాగని నా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దని దేవుడు అన్నారు. కాబట్టి సందర్భానుసారంగా అది ఎంత విలువైందో ఎరిగి దాన్ని మనం వాడుకోవాలి, సంఘం వాడుకోవాలి. అలాగ యేసు ప్రభువు చేశారు ఈ శ్రమకాలంలో. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఇవన్నీ అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించిన తర్వాతే 11వ అధ్యాయంలోకి వచ్చి రండి నా దగ్గర నేర్చుకోండి అని అన్నారు. దేవుడు తను అనుభవించకుండా ఏది చెప్పలేదు. మనం కూడా అనుభవం లేని మాటలు, ఆచరించని మాటలు, పనులు ఎవరికి చెప్పకూడదు, ఎవరి మీద మోపకూడదు అని మీకు ఆత్మీయ తండ్రిగా, గురువుగా, బోధకునిగా, దేవుని సావుకునిగా నా బిడ్డలైన మీ అందరికీ ఈ సంగతులను తెలియచేస్తున్నాను. కింద 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చి, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి. మా మిత్రులైనా మహిమతుతాలే ఇక మా మిత్రులైనా మహిమతుతాలే క్షేమమునకై మా చుట్టూ చేరి కాయుదురు, చుట్టూ చేరి కాయుదురు. గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఇది బైబిల్ మిషన్ అనుభవం, భక్తుల అనుభవము, ప్రభు అనుభవము, సన్నిధి పరుల అనుభవం. మనిషి వేరుగా, దేవుడు వేరుగా ఉండకూడదు. దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడిలో మనిషి ఇమడాలి, దేవుణ్ణి మనిషిలో, మనసులో ఇముడ్చుకోవాలి. అప్పుడు ఈ అనుభవాలన్నీ మనల్ని నడిపిస్తాయి. మన చుట్టూ కాచే దూతలు, మనల్ని సంరక్షించే దూతలు దేవుడే కావలిదారులుగా పెడతారు.
వాక్యం వింటున్న పిల్లలారా, మరి బహుశుద్ధి కలిగి వచ్చిన మీరు ప్రతి దినము పవిత్రముగాను పరిశుద్ధముగాను అనుకూలమైతే సమ్మతి గల వస్త్రాన్ని ధరించి, విలువైన వస్త్రాన్ని ధరించి సమయానికి దేవుని సన్నిధిలోనికి వచ్చి సమర్పణ కలిగిన వారే, ఆత్మచేత నడిపింపబడిన వారే, శోధకుణ్ణి జయించిన వారే, దుష్టత్వం నుండి మళ్లింపబడగలిగిన ధన్యత దీవెన ప్రభు శిలువ ధ్యాన పరులైన మీ ఎల్లరికును దయచేయునుగాక.